భారత మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ మరణం వెనక ఈ మన కాంగ్రెస్ అండ్ మన కమ్మీలు ఇటువంటి ముఠా మనకి చెప్పని నిజాలు. ఆ నిజాలను దాచిపెట్టి మోడీ తన భార్యను ఎందుకు విడిచిపెట్టాడు అని అడుగుతుంటారు. అయితే నెహ్రూ భార్య కమలా నెహ్రూకి టీబీ వ్యాధితో ఆమె చనిపోవడం జరిగింది. అలానే ఆమె టీబీ సోకినప్పుడు ఆ రోజుల్లో టీబీ అంటే భయం. రే ఈ రోజున ఎయిడ్స్ ఎలా ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధో అలా టీబీ కూడా ఆ రోజుల్లో అంత ప్రాణాంతకమైన వ్యాధి. ఎందుకంటే దానికి వ్యాక్సిన్ గాని, ఎటువంటి మందులు, ట్రీట్‌మెంటు లేవు. అయితే కొంచెం వీళ్ళేందంటే కొంచెం కొంచెంగా క్షీణించిపోతూ వాళ్ళు అస్థిపంజరంలా తయారవ్వటం. తర్వాత టీబీ అంటురోగం అని చెప్పి ఆ రోజుల్లో ఎవరిని దగ్గరికి గూడా రానిచ్చేవాళ్ళు గాదు, వచ్చేవాళ్ళు కాదు. టీబీ బాధితులుగా మారిన ప్రజల్ని ఒక కొండ ప్రాంతంలో శానిటోరియంలో చేర్చేవాళ్ళు. అయితే నెహ్రూ తన భార్యని ప్రేగ్ నగరంలో యుగస్లేవియాకి పంపించి, అంటే నేడు అది చెక్ రిపబ్లిక్. అక్కడికి పంపించి మరొక వ్యక్తితో ఆమెను అక్కడికి పంపించి అక్కడ ఆమె ఒక శానిటోరియంలో చేర్పించారు. అయితే ఈ టీబీ శానిటోరియంలో ప్రతి క్షణం మరణం కోసం ఎదురు చూస్తూ ఉండే జనమే అక్కడ ఎక్కువగా ఉంటారు. కానీ కమలా నెహ్రూ అక్కడ ఉన్నంత కాలం మన నెహ్రూ గారు 10 సంవత్సరాల పాటు ఏ రోజు ఆమెని పలకరించటానికి వెళ్ళిన పాపాన కూడా పోలేదు. అలానే నెహ్రూ ఢిల్లీలోనే ఉండిపోయాడు. ఆమె అక్కడే ఉండిపోయారు. తర్వాత మన ఎడ్వినా బెంటన్‌తో మన నెహ్రూ గారు ఇక్కడ సరసాలాడుకుంటూ భార్యని పూర్తిగా వదిలేయటం జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కాలంలో నెహ్రూ చాలా సార్లు బ్రిటన్ వెళ్ళాడు గానీ, ఒక్కసారి గూడా తన భార్య ఆరోగ్యం గురించి విచారించడానికి గానీ, తర్వాత ఆమెను పలకరించడానికి గానీ, ఏ రోజు ప్రేగ్ వెళ్ళటం అనేది జరగలేదు. ఈ తరుణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన ప్రేగ్ వెళ్లి అక్కడ వైద్యులతో ఆమెకి మెరుగైన చికిత్స ఎలా ఆరోగ్యం మెరుగుపడేది ఎలాగా అనేది వాళ్ళతో చర్చించి స్విట్జర్లాండ్‌లోని బుసాన్ నగరంలో ఆధునిక టీబీ ఆసుపత్రి అక్కడ ఉందని తెలుసుకొని ఆమెకు అక్కడ మంచి చికిత్స అందించవచ్చని ప్రేగ్ వైద్యులు చెప్పడంతో వెంటనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆ సమయంలో రూ. 70,000 సేకరించి విమానంలో స్విట్జర్లాండ్‌లోని బుసాన్ నగరంలో ఆసుపత్రికి పంపారు. కానీ కమలా నెహ్రూ నిజానికి తీవ్రంగా ఆమె బాధపడింది. కారణం ఆమె భర్త అక్కడికి రాకపోవటము, తనని పట్టించుకోకపోవటము, తన మంచి చెడులు గాని ఏది ఆయన పట్టించుకోకుండా ఆమెని అలా వదిలేయటంతో ఆమె చాలా బాధపడింది. అలానే 10 ఏళ్లుగా భర్త యోగక్షేమాలు కూడా ఆమె విచారించడానికి రాలేదని, అలానే అపరిచితులు అంటే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వారు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఆమె బాధపడటం జరిగింది. అలానే 2 నెలలు బుసాన్‌లో ఆమెను చేర్పించిన తర్వాత కమలా నెహ్రూ ఫిబ్రవరి 28, 1936న బుసాన్‌లోనే టీబీ వ్యాధితో మరణించడం జరిగింది. తన మరణానికి 10 రోజుల ముందు నేతాజీ నెహ్రూకి ఒక టెలిగ్రామ్ బట్టి పంపించి వెంటనే బుసాన్ రమ్మని తన భార్యని చూసుకోమని చెప్పడం జరిగింది చివరి చూపుగా. కానీ అప్పుడు గూడా నెహ్రూ తన ప్రేగ్ నగరానికి వెళ్ళటం జరగలేదు. తన భార్యను చూడటానికి ఆయన వెళ్ళలేదు. అలానే భార్య మరణ వార్తను తెలియజేస్తూ నెక్స్ట్ 10 రోజుల తర్వాత వచ్చిన టెలిగ్రాము మళ్ళీ ఆయనకు అందింది. తర్వాత ఆ భార్య అంత్యక్రియలు గూడా ఆయన పాల్గొనకుండా ఇక్కడే ఉండిపోవటం జరిగింది. చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోసే స్విట్జర్లాండ్‌లోని బుసాన్ నగరంలో నెహ్రూ గారి భార్య కమలా నెహ్రూకి ఆయన స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. నిజానికి వామపక్ష చరిత్రకారులు ఈ సత్యాన్ని చరిత్ర పుటల నుండి, అలానే కాంగ్రెస్ వారు గూడా ఈ సత్యాన్ని ఎక్కడా వెల్లడి అవ్వకుండా చరిత్ర పుటల్లోని ఈ 4 పేజీలని చింపివేయటం జరిగింది. ఇలాంటి దరిద్రుల చేతిలో మనం దేశాన్ని పెట్టి 60 సంవత్సరాలు వాళ్ళని నెత్తి మీద మోసాము. సొంత కుటుంబాన్ని పట్టించుకోని వాళ్ళు దేశాన్ని పట్టించుకుంటారు అనే నమ్మకం ప్రజలకి ఎలా కలుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి.